గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కదిలొచ్చిన కన్నెపల్లి కల్పవల్లి, గద్దెపై కొలువుదీరిన సారలమ్మ, తల్లి రాక కోసం ఎదురుచూపు. నేడు సమ్మక్క ఆగమనం, నిర్విఘ్నంగా తొలి ఘట్టం. భక్త జన సంద్రంగా మేడారం మారింది. వనదేవతల దర్శనానికి తరలివచ్చిన భక్త కోటితో మేడారం జనసంద్రమైంది. జంపన్నవాగు జన గంగను తలపిస్తోంది. కనుచూపు మేర ఎక్కడ చూసినా గుడారాలే దర్శనమిస్తున్నాయి. సగం గల్లంతో గ్రూప్ 1లో మహిళలకు తగ్గిన పోస్టులు. గత నోటిఫికేషన్లో 225, ఈసారి 109. తాజాగా పోస్టులు పెరిగినా తగ్గిన మహిళల వాటా. రోస్టర్ జాబితాలో మహిళా రిజర్వేషన్కు మంగళం. నోటిఫికేషన్లో పోస్టుల భర్తీకి 15 భాగాలుగా రిజర్వేషన్లు. కేటగిరీలో కనీసం 3 పోస్టులు ఉంటేనే 1 మహిళలకు, అంతకంటే తక్కువగా ఉంటే జనరల్ కేటగిరీతోనే భర్తీ. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మహిళలకు దక్కేది 20% లోపే. బీసీ సబ్ కేటగిరీలో మహిళలకు పోస్టులు ఇంకా తక్కువే. డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 33%, కోటా 15 పోస్టులు. నోటిఫికేషన్ ప్రకారం 7 పోస్టులే దక్కే అవకాశం. నర్సింగ్ ఆఫీసర్లను టీఎస్పీఎస్సీ భర్తీ చేసిందట. టీవీవీపీలో నిర్లక్ష్యంగా మూవ్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన అధికారులు. ఎంహెచ్ఎస్ఆర్బీకి బదులు టీఎస్పీఎస్సీ పేరుతో ఉత్తర్వులు జారీ. ఎడారి చెరకు తెర. 18 ఏళ్ల శిక్ష తర్వాత సొంత ఊరుకు. మరో 2 దుబాయ్ జైలు బాధితులకు విముక్తి. 20 ఏళ్లకు ఇంటికి చేరిన శివరాత్రి మల్లేశం, రవి ఎయిర్పోర్ట్లో కన్నీటి పర్యంతమైన భార్య, పిల్లలు. ఫలించిన మాజీ మంత్రి కేటీఆర్ 17 ఏళ్ల కృషి. కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామంలో ఫ్లెక్సీల ఏర్పాటు. ఎడారి చెరకు తెర అనే వార్త మనం చూస్తున్నాం. సొంతూరికి మరో 2 దుబాయ్ జైలు బాధితులు చేరుకున్నారు. 1 జీతాలు ఉత్తమాటేనా? జీతాలు అందక చిరుద్యోగులు విలవిల. 21 లైబ్రరీల చేతికి వేతనాలు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు అంతే. 10,000 మందికి నెల జీతం బకాయి. అటకెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ హామీ. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్, గత పాలకుల నిర్ణయాన్ని కొనసాగిస్తాం. సిఐఐ సదస్సులో సీఎం రేవంత్. దీపాదాస్కు బెంజ్ గిఫ్ట్. కాంగ్రెస్ బీజేపీ మధ్య కానుక ఖయ్యం. ఎంపీ టికెట్ కోసమే కారు ఇచ్చారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణ. పరువు నష్టం దావా వేస్తా అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ ప్రభాకర్ తిరిగి మళ్ళీ స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే గతి పట్టలేదు. మత ఛాందసవాద పార్టీతో మాకేంటి పని? అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది కేవలం 18% ఓట్లే. బీఆర్ఎస్ పార్టీని విమర్శించేందుకు సిగ్గుండాలి. కాంగ్రెస్కు గ్యారంటీలు అమలు చేసే దమ్ముందా? మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. రాళ్లను వడబోసి ఇసుకను తరలించి ఇసుకదారుల నయా దందా. రాళ్లు రప్పల మధ్య నుంచి తరలింపు. నిర్మల్, జగిత్యాల జిల్లాల మధ్య వెలికితీత. గుజ్జులపల్లికి సాగునీళ్లు వచ్చినాయని వార్త కూడా చూడొచ్చు. కృష్ణా జలాలపై సోయిలేని సర్కార్. ట్రిబ్యునల్ విధించిన గడువు ముగిసినా ఇప్పటికే ఎన్ఓసీ దాఖలు చేయని వైనం. వచ్చే నెలలో ప్రారంభం కానున్న వాదనలు. సెలవులో సీఈ మోహన్ కుమార్, శంకర్ నాయక్ బాధ్యతల అప్పగింత. డైలమాలో పడిన న్యాయవాదులు. కీలక అంశాలను గాలికి వదిలేసిన సర్కార్. పాలమూరు రంగారెడ్డిని పండబెడతారా? కొడంగల్ నారాయణపేటకు ఇదే ప్రాజెక్టు కరెక్ట్. తక్కువ ఖర్చు, సమయంలోనే సాగునీరు ఇవ్వచ్చు అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చలో ఢిల్లీ మార్చి ఉద్రిక్తం. రైతులపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు. తలకు గాయాలతో యువ రైతు మృతి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ అసాధ్యం. మాజీ ఆర్థిక మంత్రిగా చెబుతున్నా అంటూ ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ చూడొచ్చు. తెలంగాణ టుడే. స్టాప్ న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ కర్ణాటక, సేస్ బీఆర్ఎస్. ఎర్రాటిక్ పవర్ కట్స్ worry టీఎస్ farmers. Outgates which mostly occur in the evening stretch to 4 to 5 hours. Telangana workers imprisoned in Dubai return home after 18 years.